స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సోక్ పెట్టెల నిర్మాణ కార్యక్రమం ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరుగుతుందని ప్రకాశం జిల్లా రాచాలో డ్వామా పీడీ ఉపాధి హామీ పథకం జోసెఫ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 15,000 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు జోసెఫ్ తెలిపారు. పంచాయతీ మరియు ఉపాధి హామీ అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని 6,000 రూపాయలు ఖరీదు చేసే ఈ బాక్సులను నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఈ డెమో కార్యక్రమం ఫిబ్రవరి 15వ తేదీ జరుగుతుందని చెప్పారు. తర్వాత ఇంకుడు గుంత నిర్మాణ పరిస్థితులను ఆయన వివరించి చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు 3వ శనివారం అంటే 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకి 1,00,000 సోక్ పిట్ల నిర్మాణం రేపు జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలో డ్వామా డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 15,000 ఇంకుడు గుంతల నిర్మాణం మన జిల్లాలో 470 పంచాయతీల్లో చేపట్టబోతున్నాం. రేపటి రోజున ఈ 470 పంచాయతీల్లో 15,000 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రతి పంచాయతీలో కూడా ఒక ఇంకుడు గుంత ఎలా చేపట్టాలి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేది డెమో సెషన్ అనేది 470 పంచాయతీల్లో మా ఎంపీడీఓస్, మా ఈఓఆర్డీస్, మా పంచాయతీ సెక్రటరీస్, మా ఏపీఓస్, మా ఈసీస్, టీఈస్ అంటే ఉపాధి హామీ సిబ్బంది, అలాగే పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందితోటి కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ డెమో కార్యక్రమం అనేది రేపు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఐజీ గ్రూప్ మెంబర్స్ అంటే డ్వాక్రా గ్రూప్ సభ్యులు, వేజ్ సీకర్స్, గ్రామస్తులు అందరూ కూడా దీనికి ఇన్వైట్ చేసి దీని ఉపయోగాలు, ఈ సోక్ పెట్టు ఉపయోగాలు అందరికీ తెలియజేయడం అనేది దీని ఉద్దేశం. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు 6,000 అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా ఉపాధి హామీ నిధులు భరించడం జరుగుతుంది. ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలతో నిర్మించే సోక్ పెట్టు ఎలా ఉంటుందంటే 4 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు లోతున్నటువంటి ముందు ఒక గుంత తీయాల్సి ఉంటుంది. ఆ గుంతలో ఒక అరడుగు మన స్థానికంగా దొరికేటటువంటి మెటీరియల్ అంటే రాళ్ళు, గులకరాళ్ళు కానీ స్థానికంగా దొరికే రాళ్ళతోటి అరడుగు నింపి, ఆ తర్వాత దాని మీద 3 అంగుళాలు మందం ఉన్నటువంటి ఒక ప్లేట్ ఒకటి కింద పెట్టుకొని దాని మీద 3 రింగులు, 3 అడుగుల రింగులు, 3 రింగులు, అడుగు హైటు 3 అడుగులు చుట్టుకొలత ఉన్నటువంటి 3 రింగుల్ని ఆ ప్లేట్ మీద పెట్టి ఒక తొట్టిలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో స్థానిక మనం మెటల్ డిఫరెంట్ సైజెస్ మెటలు 35 అడుగు, 35 అడుగు, 35 అడుగు, 1 అడుగు అంటే 4 సైజుల్లో మెటలు మనం నింపుకోవాలి. ఆ తర్వాత ఈ తొట్టిని పైన మళ్ళీ 3 అంగుళాల ప్లేట్ తోటి క్లోజ్ చేసేసి ఆ ప్లేట్లోకి ఏదైతే మనం పైన ప్లేట్ బిగిస్తున్నామో దాంట్లోకి ఎక్కడి నుంచి అయితే మనకు వేస్ట్ వాటర్ వస్తున్నాయో, గ్రే వాటర్ వస్తున్నాయో, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, అలాగే వర్షపు నీరు, ఇవన్నీ కూడా పైపుల ద్వారా ఆ ప్లేట్లో నుంచి కిందకి తొట్టిలోకి వెళ్ళేటట్టు అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలాగే ఈ తొట్టికి 3వ దాంట్లో ఒక అరడుగు కింద చుట్టూరు హోల్స్ వేస్తే తొట్టి నిండిన తర్వాత ఆ తొట్టిలో నిండిన నీళ్లు సైడ్కి వెళ్ళిపోయి ఫిల్టర్ మీడియా ద్వారా కిందకి గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోద్ది. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు మనకొడుతున్నాయి. ఒకటి, మురుగునీరు నిల్వ లేకుండా ఇంటి దగ్గర మురుగునీరు ఉండకుండా ఉంటుంది. రెండోది, భూగర్భ జలాలు పెరిగి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఒకే రోజు మనం 15,000 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టబోతున్నాం రేపటి రోజున. సో కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే మా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రేపు సక్సెస్ చేయడానికి ముందుకెళ్తాం.